హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో 2 విషయాలు చెప్తానండి. ఒకటొచ్చేసి డబ్బు పొదుపు చేయడం ఎవరి బాధ్యత అనేది ఒకటి చెప్తాను. అలాగే ఒక మంచి సేవింగ్ ఛాలెంజ్ గురించి కూడా మీకు మంచిగా చెప్తాను. ఆ సేవింగ్ ఛాలెంజ్తో మీరు ₹1,00,000కు పైగానే సేవ్ అనేది చేయొచ్చండి. సరే, మొదటిగా వచ్చేసి డబ్బు పొదుపు చేయడం ఎవరి బాధ్యత అంటే నన్ను అడిగితే డబ్బు పొదుపు చేయడం భార్యది భర్తది ఇద్దరిది సమాన పాత్ర ఉందండి. అందులో ఏ ఒక్కరు వాళ్ళ పాత్రని సరిగ్గా పోషించకపోయినా సేవ్ చేయలేరు. అంటే భార్య భర్త అనేవాళ్ళు ఒక ఎద్దుల బండి ఉంటుంది కదా, బండికి కట్టినే 2 ఎద్దుల్లాంటి వాళ్ళు. అందులో ఏ ఎద్దు ముందుకు కదలకపోయినా కూడా, దాని బాధ్యత సక్రమంగా చేయకపోయినా కూడా అది ముందుకు బండి పోలేదు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళని ఎంతవరకు వాళ్ళ ఖర్చులని చూసుకోవాలి ఇద్దరు సమానంగా. అలాగే వాళ్ళ పొదుపును కూడా చూసుకోవాలి. లేదు నా భర్తే పొదుపు చేయాలి, లేదా నేను భార్యే పొదుపు చేయాలి, నేను ఖర్చు చేస్తాను అంటే గనక అది ఎప్పటికీ కుదరదండి. ఇద్దరూ వాళ్ళ బాధ్యతని సమానంగా స్వీకరించినప్పుడే అప్పుడు అనేది పొదుపు అనేది చేయగలుగుతారు. సో నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే, మా భర్త పొదుపు చేస్తున్నాడు అని చెప్పి భార్య విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. అలాగే మా భార్య సేవ్ చేస్తుంది కదా అని చెప్పి భర్త విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. ఇద్దరూ ఖర్చు చేయకోకుండా వాళ్ళు పెట్టే ఖర్చులని ట్రాక్ చేసుకొని బాధ్యతగా వ్యవహరించినప్పుడే వాళ్ళు పొదుపు అనేది చేయగలుగుతారు. వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. సో నేను ఈ వీడియోలో సేవింగ్ ఛాలెంజ్ గురించి చెప్తానన్నాను కదా. ఈ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి లాంగ్ టర్మ్ సేవింగ్ ఛాలెంజ్ అండి. షార్ట్ టర్మ్ అయితే కాదు, లాంగ్ డేస్ సేవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది డైలీ సేవింగ్ ఛాలెంజ్, ప్రతిరోజు సేవ్ చేయవలసి ఉంటుంది. ఇందులో నేను మంత్కి 28 డేస్ సేవ్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది, లేదా మంత్ మొత్తం అంటే 30 డేస్ సేవ్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది, ఎలా సేవ్ చేయాలనేది కూడా చెప్తాను. ఈ ప్రాసెస్ వచ్చేసి ప్రతి ఒక్కరికి సూటబుల్ అవుతుందండి. డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళకైనా, లేదా 1 వీక్ ఇన్కమ్ వచ్చే వాళ్ళకైనా, మంత్కి ఇన్కమ్ ఒకసారి వచ్చే వాళ్ళకైనా, కూలి పని వెళ్ళే వాళ్ళైనా, ఏ పూటకు ఆ పూట తెచ్చుకునే వాళ్ళు తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి సేవ్ చేయొచ్చండి. ఫైనల్గా నేను చెప్పే పాయింట్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ మీ ఖర్చులని అనవసరమైన ఖర్చుల్ని తగ్గించండి. అప్పుడే మీరు సేవ్ చేయగలుగుతారు. సో ఈ ప్రాసెస్ వచ్చేసి మనకి 1 మంత్కి వచ్చేసి 30 డేస్ కదా. సో 30 డేస్ ఒకటి సేవ్ చేసే చెప్తాను, 28 డేస్ సేవ్ చేసే చెప్తాను. సో మంత్కి 30 డేస్ అంటే మనకి 4 వీక్స్గా డివైడ్ చేసుకుందాం. 4 వీక్స్లో అంటే ఫస్ట్ వీక్ వచ్చేసి ₹50 అనేది సేవ్ చేయండి. అంటే ఆ 7 డేస్ వచ్చేసి ₹50 సేవ్ చేస్తూ రండి. అలాగే సెకండ్ వీక్ వచ్చేసి ₹100. సెకండ్ వీక్ మొత్తం 100 సేవ్ చేస్తూ రండి. అలాగే థర్డ్ వీక్ వచ్చేసి మళ్ళీ 50 అనే సేవ్ చేయండి. 50తో నేను ఇక్కడ ఇంక్రీజ్ చేయట్లేదండి, 150 అని చెప్పట్లేదు. మళ్ళీ ఫస్ట్ వీక్ లాగే ₹50 సేవ్ చేయమంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కన్వీనియంట్గా ఉండాలి, సేవ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సేవింగ్ ఛాలెంజ్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరికి సింపుల్గా ఉండాలని. అలాగే ఫోర్త్ వీక్లో వచ్చేసి ₹100 సేవ్ చేయండి. అంటే టోటల్గా మీరు సేవ్ చేయాల్సింది 28 డేస్ మాత్రమే. 1 మంత్కి 28 డేస్ సేవ్ చేయగలిగితే మీరు సేవ్ చేసే అమౌంట్ ₹2100. లేదు మేము అలా కాకుండా ఇలా సేవ్ చేస్తామన్నా కూడా చేయండి. ఒక 15 డేస్ అంటే ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి 15వ తేదీ వరకు ₹50తో సేవ్ చేయండి. తర్వాత రిమైనింగ్ 15 రోజులు ₹100 సేవ్ చేయండి. 15 రోజులు ₹50తో, ఇంకొక 15 రోజులు ₹100తో, అంటే టోటల్ 30 డేస్ మీరు సేవ్ చేయవలసి ఉంటుంది. సో టోటల్ 30 డేస్ సేవ్ చేస్తే మీరు ₹2250 అనేది ఇక్కడ సేవ్ చేయగలుగుతారు. అక్కడ ఆ ప్రాసెస్ 4 వీక్స్ ప్రకారం ఫాలో అయినట్లయితే మీరు 28 డేసే సేవ్ చేయవలసి ఉంటుంది. ₹2100 అనేది సేవ్ చేయగలుగుతారు. అంటే ₹150 డిఫరెన్స్ వస్తుందండి 2 డేస్కి గాను. ఆ ఛాలెంజ్లో ఈ ఛాలెంజ్లో మీరు వీక్స్ అయినా ఫాలో అవ్వచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ కన్వీనియంట్ని బట్టి 15 డేస్ వరుసగా 50తో సేవ్ చేయడమా, లేదా మేము వారానికి ఇట్లా 50తో మళ్ళీ నెక్స్ట్ వీక్ 100, అలా మీకు ఏ ప్రాసెస్ కన్వీనియంట్గా ఉంటే అలా చేయండి. అలా గనుక మీరు 1 మంత్కి 28 డేస్ సేవ్ చేసినట్లయితే మంత్కి 2100 కదా, 1 ఇయర్కి వచ్చేసి ₹25,200 అనేది సేవ్ చేయగలుగుతారు.
అదే ఈ విధంగా మీరు 15 డేస్ ఇలా ఫాలో అయినట్లయితే గనక 1 మంత్‌కి 2250 కదా! మీరు 1 ఇయర్‌కి వచ్చేసి 27,000 రూపీస్ అనేది సేవ్ చేయగలుగుతారండి. మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళైతే ఒకేసారి ఆ మంత్ అమౌంట్ తీసేసి ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వచ్చు. డైలీ ఇన్‌కమ్ వచ్చే వాళ్ళైతే ఇలా ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వచ్చు. సో, మనం ఈ ప్రాసెస్‌ని 5 ఇయర్స్ గనుక కంటిన్యూ చేసినట్లయితే 1 ఇయర్‌కి 25,200 అయితే 1,26,000 వస్తుంది. అలాగే 1 ఇయర్‌కి 27,000 ప్రాసెస్ అయితే 1,35,000 అనేది వస్తుంది. చాలా సింపుల్ అండి. ప్రతి ఒక్కరికి కన్వీనియంట్‌గా, ఈజీగా ఉండాలని చాలా ఆలోచించి నేను ఈ ఐడియాతో అయితే మీ ముందుకొచ్చేసానండి. ప్రతి ఒక్కరూ ఈ టిప్ గనక ఫాలో అయితే 1,00,000 అబోవే మీరనేది సేవ్ చేసుకోవచ్చు. మీరు గనక ఇప్పటివరకు ఏ సేవింగ్ ఛాలెంజ్ చేయకోకుండా ఉంటే గనక ఈ వీడియో మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ సేవింగ్ ఛాలెంజ్‌ని ఫాలో అయ్యినా మీరు ఈ అమౌంట్‌ని అయితే సేవ్ చేయొచ్చండి. ఇంకా మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళకైతే చాలా ఈజీగా, కన్వీనియంట్‌గా ఉంటుంది. డైలీ ఇన్‌కమ్ వచ్చే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేయొచ్చు. పెద్దగా ప్రాబ్లమ్ అని అనిపించదు అని నేను అనుకుంటున్నాను. సరే, మీకు ఈ సేవింగ్ ఛాలెంజ్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు గనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకున్నట్లయితే మీరు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.